హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన వీడియోలు చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్క వీక్షకులకి, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మనం 6 నెలల నుంచి కష్టపడుతున్నాం యూట్యూబ్లో వీడియో చేయడానికి. దానికి గుర్తించి యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని అయితే మానిటైజేషన్ అయితే చేశారు. అలా చేసేదానికి గాను గుర్తింపుగా మనకి యూట్యూబ్ తరఫు నుంచి అయితే ఒక గూగుల్ యాడ్సెన్స్ అనే పిన్ ఒకటి పంపించారండి. ఇది వచ్చేసిందంటే దాని అర్థమైతే ఆల్మోస్ట్ మన ఛానల్ ఏ యూట్యూబ్ ఛానల్ అయినా మానిటైజేషన్ అయిపోయింది అని అర్థం అండి. ఇది ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము పడ్డ కష్టం ఎంతైతే ఉందో మీరు మా వీడియోలు చూసి సక్సెస్ చేసినందుకు కూడా అంతే ఆనందంగా ఉంది. ఇలా ఈ వీడియో రావడానికి నాలాగే చాలామంది కూడా చాలా రోజుల నుంచి అయితే కష్టపడుతుంటారు. కానీ కొంతమందికి ఈ సక్సెస్ అనేది ఈ యూట్యూబ్ నుంచి పిన్ రావడం అనేది చాలా మందికి తొందరగా వస్తుంది. 2 నెలల్లో వస్తుంది, 3 నెలలు వస్తుంది. ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు అయినా కూడా ఒక్కొక్కరికైతే యూట్యూబ్ నుంచి అయితే ఈ పిన్ అనేది రాదు. అంటే లాస్ట్ 3 నెలల్లో అనేది షార్ట్ వీడియోస్ అయితేనేమో షార్ట్ వీడియోస్లో వ్యూస్ వచ్చేసి లాస్ట్ 90 రోజుల్లో 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. అదే లాంగ్ వీడియోలో అయితే 1 ఇయర్లో 4000 వాచ్ అవర్స్ రావాలి. దేవుడి దయ వల్ల మీ అందరి సహకారం వల్ల మనకి లాస్ట్ 90 డేస్లో మనకి ఓన్లీ షార్ట్ వీడియోస్ వల్లనే 10 మిలియన్స్ వ్యూస్ వచ్చి మనం అయితే మన ఛానల్ సక్సెస్ అయ్యి మానిటైజేషన్ అయితే అయ్యిందండి. దాని అంతటికి ముఖ్య కారణం మీరు మమ్మల్ని చూపించే ఈ మంచి ఆదరణ వల్లనే మాకు అది సాధ్యమైంది. ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాను, ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. మనకి ఇంకా ఎర్నింగ్ అనే ఆప్షన్లో మనకి ఇంకా $100 అనేది అవ్వాలి. అయిన తర్వాత మనకి పేమెంట్ అనేది వస్తుందండి. ఆ పేమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ పేమెంట్కి కూడా ఒక వీడియో అయితే చేస్తానండి నేను ఖచ్చితంగా. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారండి, వాళ్ళకైతే అంత తొందరగా అయితే ఈజీగా మానిటైజేషన్ అవ్వదండి. ఒక్కొక్కళ్ళకి వాచ్ అవర్స్ రాకనో, వ్యూస్ రాకనో, లేదా ఇంకా ఇతరత్ర ఏ కారణం చేత అయినా కానీ చాలా తొందరగా మానిటైజేషన్ అయితే అవ్వట్లేదండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరం పోయిందండి, మా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు, మా ఛానల్కి ఇంకా వ్యూస్ రావట్లేదు, మా ఛానల్కి అసలు ఫస్ట్లో అయితే బాగా వ్యూస్ వస్తున్నాయి కానీ ఇప్పుడైతే రావట్లేదు అని చెప్పి నేను చాలామంది వీడియోస్ కూడా చూశానండి. అది కూడా నిజమే. కానీ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు డైలీ పర్ డే కనీసం 3 వీడియోలు కానీ 4 వీడియోలు కానీ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. కారణం ఏదైనా కానీ పర్ డేలో ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేయకుండా అయితే ఉండకూడదు. ప్రతిరోజు ఒక్క వీడియో లేదా 2, 3, 4, 5 అయినా సరే అప్లోడ్ చేసేయచ్చండి. అది ఓన్ కంటెంట్ అయితే మరీ మంచిది. మనం ఇతరత్ర ఏదో ఒక వ్యాపారమో, ఏదో ఒక బిజినెస్, లేదా ఇంకోటి ఉద్యోగం చేస్తానో మనం అలా చేయలేకపోతే యూజ్ ద సౌండ్ అనే ఒక ఆప్షన్ ద్వారా మాత్రం చేయొచ్చండి. చేస్తే మనకి మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా చాలామంది వేరే వాళ్ళు చేస్తున్నారండి. గ్రీన్ స్క్రీన్ అని, కట్ అని ఇలా చేస్తున్నారండి చాలామంది. నేను అలాంటివి కూడా చూస్తున్నాను చాలామంది. కానీ అలా చేయటం వల్ల మనకి టైం వేస్ట్ తప్ప మనమైతే కష్టపడిందంటే ఏది ఉండదండి. మనం కష్టపడింది మాత్రం ఉంటేనే ఉపయోగపడుతుందండి. డబ్బింగ్ వేరే వాళ్ళకి తీసుకొని మనమైతే కష్టపడి చేయొచ్చు, కానీ కాస్త కోస్త యాక్టింగ్ దానివల్ల మానిటైజేషన్ అవుతుంది. కానీ వేరే వాళ్ళది కట్ కానీ గ్రీన్ స్క్రీన్ చేయటం వల్ల మనం అనేది కష్టపడకుండా మానిటైజేషన్ అయితే ఛాన్సే లేదండి. దాంట్లో మాత్రం 2 ఆప్షనే లేదు. అలా చేయొద్దండి. చేస్తే యూజ్ ద సౌండ్ లేదా మీ ఓన్ కంటెంట్తో, ఓన్ వాయిస్, ఓన్ ఫేస్తో చేయండి. ఖచ్చితంగా 1 నెల కాకపోతే 6 నెలలు కాకపోతే సంవత్సరానికి సరే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మేమైతే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 6 నెలలు అయిందండి ఇప్పటికి. ఇందులో ఫస్ట్ 2-3 నెలలు మాత్రం మనకు కొంచెం ఛానల్ స్లోగా ఎక్కిందండి. తర్వాత జనవరి నెల నుంచి మాత్రం మన ఛానల్ అయితే అమాంతం ఒక్క నెలలోనే 10 మిలియన్స్ వ్యూస్ వచ్చిందండి. చాలా ఆశ్చర్యం అనిపించింది మాకే. ఇంత వ్యూస్ ఎలా వచ్చింది మాకే ఆశ్చర్యం వేసేలా ఆ సక్సెస్ మీరే ఇచ్చారు మాకు. చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ప్రతి ఒక్క మన వీడియో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సక్సెస్ నాది ఎంత ఉందో మీది కూడా దీంట్లో 100% మీది కూడా ఉందండి. ఇందులో నా ఒక్కడిదైతే కాదు. మీ అంత మీకంటే నేను ఇంకా ఎక్కువ ఆనందపడుతున్నాను. నేను చేయటం వల్ల వాళ్ళు చూసి ఏదో ఒక విధంగా నవ్వుకొని మనకి వీడియోలు ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వీడియోలు ఇంకా మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటామండి. దానికి మీ సపోర్ట్ పూర్తిగా మాకు కావాలి. దానికి మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ని బ్యాడా గుడ్డా ఏదైనా సరే నేనైతే చదివి కామెంట్కి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తానండి. అది ఏదైనా ఇస్తానండి, దాంట్లో మాత్రం నో డౌట్.